ఎంట్రీ ఒకటి దొరికితే మిగిలిన ఎంట్రీలన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు 65, 72, 74, 75 అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని రానియొద్దు, వీళ్ళని రానియొద్దు అని చెప్పి వీళ్ళు కొంత అడ్డుపట్టడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇతను బలపడితే మళ్ళీ వాళ్ళ పెత్తనం నడవదని వాళ్ళు కొంత బ్రేక్ చేయటం. ఎవరికి వాళ్ళు మొత్తానికి ఆ గేమ్ అయితే చకచకా ఆడుతున్నట్లున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అనుకున్నంత ఆ స్పీడ్గా ఉన్నారు కానీ బట్ ఎక్కడో లాక్ అవుతుంది. అనుకున్నది దూకుడికి వెళ్తున్నారు, లాక్ అయిపోతున్నారు. మరి అది అనుభవం లేక జరుగుతున్న నష్టమా, లేకపోతే ఎవరైతే అతని పక్షంలో ఉంటూ అతని మిత్రులు అతని క్యాబినెట్లో ఉంటూ ఈయనకి నష్టం జరిగే విధంగా బ్రేక్లు వేయటమా, ఎక్కడో తెలియదు. కానీ మొత్తానికి ఆ స్పీడ్కి వెళ్ళటం బ్రేక్ అవటం జరుగుతుందేమో అనిపిస్తుంది. అట్టుంది సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు ఢిల్లీకి వెళ్తున్నాయంట సార్ రెగ్యులర్ గా. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఓడిపోయారు, ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోయారు, అదేవిధంగా చేవెళ్ళ ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ళ ఓడిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మామూలుగా రాజకీయంగా ఎవరైతే కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ఆయన మంత్రివర్గంలో ఉంటారో వారికి సంబంధించి కొన్ని నివేదికలు ఇప్పటికే వెళ్ళిపోయాయంట. అధిష్టానం కూడా ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక ఈ 3-4 రాష్ట్రాల్లోనే తక్కువ స్థానాలు వచ్చాయి. మనం ఆశించిన స్థానాలు రాలేదు కాబట్టి మనం ఓటమి చెందాం. ఎందుకంటే ఒక 40-50 స్థానాలు కనుక మళ్ళీ పెరిగినట్లయితే గెలిచేవారం అనే అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే ఈ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన పోవాల్సిన నివేదికలు అనిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కొన్ని నివేదికలు ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఒక సంఘర్షణ అంటారా, లేకుంటే ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ ముందుకు పోవాల్సిందే. పావులు కదపకుండా అందరూ నా వాళ్ళే అని చూస్తే ఎట్లయినా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి దేనిపైన సమీక్ష చేస్తే సమీక్ష అయిపోయిన మరుక్షణం గత ప్రభుత్వం సంబంధించిన కీలకమైన నేతలకు ఈ లీప్ లైన్ వెళ్ళిపోతున్నాయని ప్రభుత్వం కూడా గ్రహించింది. వారిని ఇప్పటికిప్పుడు బదిలీ చేయాలి, లేకుంటే వారిని లూప్ లైన్ తీసుకెళ్లాలి. ఆ పని కూడా స్పీడప్ కావట్లేదు. ఆ నిర్ణయాలు కూడా ఈ ముఖ్యమంత్రి తీసుకోవట్లేరని ఒక భావన ఉంది. ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఆయనకు సంబంధించిన అంశాలు. కాంగ్రెస్ పార్టీ అందరూ నేరుగా హైకమాండ్ టచ్ లో ఉంటారు. హైకమాండ్ దగ్గర నుంచి అందరూ పావులు కదుపుతూనే ఉంటారు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నాయి. కాబట్టి స్థిరంగా సుస్థిరంగా ఉండాలంటే అదే లేక రావాలి, వాళ్ళని రానియట్లేదు. సరే, గేమ్ నడుస్తూ ఉంది. సరే, ఆ జేసీబీలో ఏదైనా 4